నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చాలా మంది కింద కామెంట్ చేయడం జరిగింది. అంటే గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో అంటే వెయిట్ తగ్గడానికి కావచ్చు, లేదంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మలినం పోవటానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుందని. సో బట్ వాళ్ళేం అడుగుతున్నారంటే మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోవచ్చా? సో నేను విన్నది ఏంటంటే త్రిఫలా చూర్ణం తోటి కూడా గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తాము అని. సో అంటే అది ఏ విధంగా, దానికి ఏమేమి కావాలి అనేది ఒకసారి మన ప్రేక్షకుల కోసం. తప్పకుండా అమ్మా, నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. రకరకాల టీలు, అదేవిధంగా కాఫీలు, ఇట్లా రకరకాలు తాగుతుంటారమ్మా. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో అదంతా మంచిదే. కానీ మరి మనకు అందుబాటులో ఉండి మన దేశ సంపద అయినటువంటి మనకు దొరికేటువంటి పదార్థాలతో మనం టీ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో త్రిఫలా టీ, సో చాలా మంది ఏంటంటే త్రిఫలా అనేసరికి కరక్కాయలు, ఉసిరికాయలు, తానికాయలతో పౌడర్ తయారు చేస్తారు. మరి అది మోషన్ ఫ్రీగా అయ్యేందుకు, జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండేందుకు, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు, ఇలాంటి వాటికి అని చెప్తారు అనుకుంటారమ్మా. సో ఇవన్నీ కరెక్టేమా. కానీ దీన్ని రోజు నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో మనం రెగ్యులర్గా టీ లాగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా రాకుండా ఉంటాయమ్మా. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయమ్మా. సో వ్యాధి నిరోధక శక్తి ఈ మధ్య కాలంలో వివిధ రకాల కారణాలు ఇచ్చే వ్యాధి నిరోధక శక్తి లేదా రెసిస్టెన్స్ పవర్ లేదా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం చేతనే వివిధ రకాలైన జబ్బులు వస్తున్నాయమ్మా. అంటే కొంత రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి, లేకపోతే వెయిట్ కానీ, అదేవిధంగా షుగర్ కానీ, బీపీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఇలాంటి వాట్ నాట్ ఎల్స్ అమ్మా, మోషన్ ప్రాబ్లం కానీ అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయమ్మా. మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు నిండు నూరేళ్లు హాయిగా చక్కటి ఆరోగ్యంతో మనం జీవనానికి చక్కగా ఉపయోగపడేటువంటిది త్రిఫలా టీ అమ్మా. తప్పకుండా. సో త్రిఫలా అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు, ఈ మూడు పదార్థాలు కలిపి చూర్ణాలు కలిపి ఆ యొక్క చూర్ణం ఏదైతుందో త్రిఫలా చూర్ణం అంటారమ్మా. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫలా చూర్ణం కూడా మార్కెట్ లో దొరుకుతుందమ్మా. సో ఇలాగా త్రిఫలా చూర్ణం ఉంటుందమ్మా. సో ఈ త్రిఫలా చూర్ణంతోనే మనం టీ తయారు చేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలమ్మా. తాగేటప్పుడు మరి ఆ టీ తాగే సందర్భంలో మనం లెమన్ జ్యూస్ కలుపుకుంటే సరిపోతుందమ్మా. సో టీ ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పాత్రలో ఒక 200 ml వరకు నీళ్లు తీసుకోవాలమ్మా. ఇలాగా 200 ml వరకు ఈ విధంగా నీళ్లు తీసుకొని ఇందులో త్రిఫలా చూర్ణం ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్నాం కదమ్మా. ఈ యొక్క త్రిఫలా చూర్ణాన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం 1 టీ స్పూన్ వరకు వేసేయచ్చమ్మా. సో 1/2 టీ స్పూన్ నుంచి అంటే 2.5 గ్రాములు లేదా 3 గ్రాముల నుంచి 5 గ్రామ్స్ లేదా 6 గ్రామ్స్ వరకు కూడా వేసుకోవచ్చమ్మా. ఈ విధంగా 200 ml వాటర్లో త్రిఫలా చూర్ణం నేను చెప్పినటువంటి పద్ధతిలో అందులో వేసేసి 200 ml నీళ్ళకు గాను 100 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించాలమ్మా. ఇదే చేయాల్సింది. సో ఎప్పుడైతే ఆ విధంగా మరిగిస్తామో అప్పుడు త్రిఫలా చూర్ణంలో ఉన్నటువంటి వివిధ రకాలైన ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, రసాయన అంశాలన్నీ కూడా నీళ్ళలోకి వచ్చేస్తాయమ్మా. అంటే కరక్కాయలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి, అదేవిధంగా తానికాయలు అట్లా ఉన్నాయి, అదేవిధంగా ఉసిరికాయలు ఉన్నాయి. సో ఈ మూడు పదార్థాలు ఉన్నటువంటి మన దేహానికి ఉపయోగపడే ఔషధ గుణాలన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి అమ్మా, ఆల్మోస్ట్ 100 ml తయారైపోయింది. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. త్రిఫలా చూర్ణాన్ని గురించి మనం చెప్పుకోవాలంటే, త్రిఫలా గురించి చెప్పుకోవాలంటే భగవంతుడు మన మానవాళికి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఔషధం త్రిఫలా చూర్ణం అని చెప్పుకోవచ్చమ్మా. దేవుళ్లకు అమృతం ఎలాగనో మానవ జాతికి త్రిఫలం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చమ్మా. సో త్రిఫలా చూర్ణం అంటే ఒక భారతదేశంలోనే కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయుర్వేదం పేరు చెప్తూనే త్రిఫలా అనేటువంటి పేరుతో గుర్తింపు పొందంటే దీని యొక్క ఔషధ శక్తులు సామాన్యమైనటువంటి కాదమ్మా. మనం చూసేదానికి చాలా తక్కువ పదార్థాలే కనిపిస్తాయి కానీ అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. సో వ్యాధులు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా వెయిట్ పెరగకుండా ఉండేందుకు, రక్తాన్ని శుభ్రపరిచేందుకు, రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు, స్కిన్ డిసీజ్ రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. ఈ యొక్క త్రిఫలా చూర్ణంతో ఈ వ్యాధికి చికిత్స చేయలేమనేటువంటి పద్ధతి లేదమ్మా. ప్రతి దానికి త్రిఫలా చూర్ణము ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మరి త్రిఫలా కషాయము మనం చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసి వాడుకోవచ్చు. త్రిఫలా లేఖ్యం వాడతారు, త్రిఫలా టాబ్లెట్స్ వాడతారు, అదేవిధంగా త్రిఫలా తైలం వాడతారు. రకరకాల ప్రయోగాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు త్రిఫలా టీ గురించే కాబట్టి దాని గురించే మనం ఫోకస్ చేస్తున్నాం. అంటే అన్నిటికీ మల్టీ బెనిఫిట్స్ అన్నమాట. జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చిన జబ్బులు త్వరగా తగ్గేందుకమ్మా. ఈ మధ్య కాలంలో వివిధ రకాల కారణాలు ఇస్తే మరి షుగర్ వ్యాధి, వెయిట్ విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో షుగర్ వ్యాధి రాకుండా చిన్న వయసులో ఉపయోగపడుతుంది. వచ్చినటువంటి వ్యాధి కూడా త్వరగా తగ్గేందుకు ఈ యొక్క పదార్థం సహకరిస్తుంది. అదేవిధంగా వెయిట్ సమస్య కూడా ఈ మధ్య కాలంలో మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా ఇబ్బంది పెడుతుందమ్మా. దీన్ని వాడుకోవడం వల్ల మరి వెయిట్ పెరగకుండా ఉంటారు, అదేవిధంగా వెయిట్ తగ్గేందుకు కూడా సహకరిస్తుందమ్మా.
అయిపోయిందమ్మా. ఈ విధంగా 100 ml ఈ విధంగా నీళ్లు మనం మిగిలేటట్టు మరిగించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేయాలమ్మా. గోరువెచ్చగా అంటే ఇప్పుడు టీ కాఫీ మనం చేసేయండి అమ్మా, చేసేయండి. సో టీ కాఫీ ఏ విధమైనటువంటి వేడి పద్ధతిలో మనం తాగుతామో ఆ పద్ధతిలో ఉన్నప్పుడు దీన్ని వడగట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే ఈ విధంగా ఉన్నటువంటి లిక్విడ్ను కూడా వడగట్టిన తర్వాత టీ కాఫీ తాగేటువంటి రేంజ్లో ఆ వేడి ఉన్నప్పుడు అందులో నిమ్మరసం కలిపేసి తీసుకుంటే సరిపోతుందమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, దీన్ని వడగట్టి కూడా చూపిస్తాను చూడండి. సరే, ఇది ఫిల్టర్ చేయొచ్చా లేదా డైరెక్ట్? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. త్రిఫల చూర్ణం కూడా అలాగే వాడుకుంటుంటాము నీళ్ళలో కలిపేసి. సో దీన్ని కూడా ఇలాగే వాడుకోవచ్చు. ఒకవేళ అట్లా ఏదన్నా వాడడం కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి ఫిల్టర్ చేసుకోవచ్చు, అలా అయినా ఇబ్బంది ఏం లేదమ్మా. సో ఈ విధంగా 100 ml ఈ యొక్క కషాయం తయారైన తర్వాత, టీ తయారైన తర్వాత ఈ టీని మనం అలాగే కానీ లేకపోతే వడగట్టుకోవడం కానీ చేయాలమ్మా. ఈ విధంగా 100 ml ఈ విధంగా తీసుకొని గోరువెచ్చగా అంటే మనం భరించగలిగినటువంటి వేడి ఉన్నప్పుడు అందులో కాస్త నిమ్మరసం కలిపేసేయాలమ్మా. నిమ్మరసం కూడా ఒక అరబద్ద నిమ్మరసం, ఈ విధంగా ఒక అరబద్ద నిమ్మకాయ తీసేసుకొని అరబద్ద నిమ్మరసం ఇందులో కలిపేసేయాలి. మరి వేడిగా ఉన్నప్పుడు ఈ నిమ్మరసం కలపకూడదమ్మా. కాబట్టి మనం తాగగలిగినటువంటి భరించగలిగినటువంటి వేడి ఉన్నప్పుడే ఇది కలుపుకోవాలన్నమాట. సో భరించగలిగినటువంటి వేడి ఉన్నటువంటి పద్ధతిలోనే, ఎందుకంటే ఇది వేడి ఉంది కాబట్టి ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు విషయం చెప్తున్నానమ్మా. ఈ పొగలు కూడా తగ్గిపోయిన తర్వాతనే మనం నిమ్మరసం పిండుకోవాలమ్మా. ఆ విధంగా నిమ్మరసం పిండుకొని ఇలాగ తయారైనటువంటి ఈ యొక్క టీని మనం సిప్ బై సిప్ తాగాల్సేయాలమ్మా. రోజు ఒక్కసారి, ఉదయం పూటేం తాగొచ్చు, లేకపోతే సాయంత్రం పూటేం తాగొచ్చు, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడైనా తాగొచ్చమ్మా. ఎప్పుడు తాగినప్పటికీ అన్యమైనటువంటి అద్భుతమైనటువంటి గుణాలు మరి యొక్క ఔషధం యొక్క టీ యొక్క సొంతం కాబట్టి మరి ఇతర టీలు తాగే బదులు ఈ టీ తాగడం వల్ల చక్కటి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని మనం పొందవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే చాలా వరకు కూడా అందరూ గ్రీన్ టీ ఇవన్నీ తాగటానికి కూడా ఇష్టపడరు. బట్ మన ఇంట్లో దొరికేటువంటి న్యాచురల్ పద్ధతిలో త్రిఫల చూర్ణం తోటి ఒక మంచి అంటే చాలా వాల్యుబుల్స్ అంటే మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఈ త్రిఫల చూర్ణం టీ అనేది అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంది కింద కామెంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి మేము ముందుకి ఆ టీని తీసుకొని వచ్చేసాము. ఇక్కడ ఇంకొకటి కూడా, సో ఇందులో కాస్త దాల్చిన చెక్క, అదే విధంగా కాస్త ఎలాచి పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఓకే, సో ఇంకా మెడికల్ ప్రాపర్టీస్ యాడ్ అవుతాయి అన్నమాట. సో ఎవరైనా సరే చక్కగా తాగేయచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్.